అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో విషాదం నెలకొంది. అనంతగిరి మండల కోరపత్తి గ్రామానికి చెందిన దోసరి లక్ష్మి అనే యువతి అద్దె ఇంట్లో రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందింది. ఆమె స్థానికంగా మెడికల్ ల్యాబ్ లో పనిచేస్తూ చెల్లి భవానీతో కలిసి నివసిస్తుంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండల కేంద్రంలో విషాదం నెలకొంది. అనంతగిరి మండల కొరపత్తి గ్రామానికి చెందిన దోసరి లక్ష్మి అనే యువతి అద్దె ఇంట్లో రాత్రి ఫ్యాన్ కు ఊరేసుకుని మృతి చెందింది. ఆమె స్థానికంగా మెడికల్ ల్యాబ్ లో పనిచేస్తూ చెల్లి భవానీతో కలిసి నివాసం ఉంటుంది. ఇక ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, మరి ఆత్మహత్య గల కారణాలు ఏమై ఉంటాయి? వైశాలి, దేవరాపల్లిలో అయితే ఒక గిరిజన మహిళ గిరిజన యువతి అయితే ఆత్మహత్య చేసుకుంది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కేంద్రంగా అయితే సోమవారం అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకుని వాళ్ళ ఇంట్లో ఉరివేసుకుని అయితే దూసరి లక్ష్మి అనే యువతి అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు తలపడం జరిగింది. స్థానికంగా తను వాళ్ళ మెడికల్ ల్యాబ్స్ చేస్తున్నాయి. మెడికల్ ల్యాబ్ లో అయితే తను పనిచేస్తుంది. తన చెల్లి భవానీ తను ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ ఇద్దరి మధ్య కూడా అసలు ఎటువంటి మాటలుగా ఏమీ లేకుండా తన చెల్లికి కూడా ఏం చెప్పని సమయంలో ఒక్కసారిగా అక్కడ ఆ ప్రాంతంలో రాత్రి ఇద్దరు కూడా మాట్లాడుకున్నప్పుడు ఫ్రీగానే ఉందని చెప్పేసి వాళ్ళ చెల్లి చెప్తుంది. కానీ సడన్ గా రాత్రి మిడ్నైట్ 2:30 ఆ టైంలో అయ్యేసరికి అయితే తను ఉరి వేసుకొని చనిపోయిందని చెప్పేసి అయితే మృతురాలి చెల్లి అయితే తెలియజేస్తుంది. అసలు దీని అంతటి కారణం తను ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది. ఆ వ్యక్తితో ఉన్న తగాదాల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి ఈ లక్ష్మి వాళ్ళ చెల్లి అయితే ఆరోపణలు అయితే చేస్తుంది. ఆ విషయం పైన అయితే దానికి దేవరపల్లి పోలీస్ స్టేషన్ అయితే వెంటనే సమాచారం అందించిన తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని తన యొక్క బాడీని పూర్తిగా కిందకి దించి పోస్ట్ మార్టం అయితే విశాఖపట్నం పోస్ట్ మార్టం అయితే పంపించారు. కానీ స్థానికంగా పోలీసులు ఎవరైతే కింగ్ కార్పొరేట్ సిఐకి అయితే అక్కడ విచారణ చేసి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి తన చెల్లితో పాటు తన ఫోన్ నెంబర్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో ఎవరైతే తన మాట్లాడుతుందో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిచి విచారిస్తున్నామని చెప్పేసి పోలీసులు కూడా తెలియజేస్తున్నారు. తను ఒక గిరిజన కుటుంబానికి చెంది ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో అయితే ప్రధానంగా ఇక్కడికి వచ్చి తను ఉపాధి కల్పన కోసం వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి అయితే ఇక్కడ ఎస్కోట ప్రాంతంలో ఉన్న దేవరపల్లి ప్రాంతానికి అయితే తను రావడం అయితే జరిగింది. అనంతగిరి మండలం కొరవత్తి గ్రామంలో లక్ష్మి వాళ్ళ కుటుంబం అయితే ఉన్నారు. వెంటనే సమాచారం ఉంచుకుని వాళ్ళంతా కూడా ప్రధానంగా దేవరపల్లికి చేరుకున్నారు. దేవరపల్లి చేరుకొని తన కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు ఏడుస్తున్న పరిస్థితి కనిపించింది. ఒక విషాద శైలితో ఘటన అనుకుంది. గిరిజన కుటుంబానికి చెందిన గిరిజన మహిళ ఇలా చనిపోవడం పైన గిరిజన సంఘాల చేతులు కూడా దేవరపల్లి చేరుకొని నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.